లితాస్ ప్యాషన్ వరల్డ్‌కి స్వాగతం అండి. నేను లలితారెడ్డి. మేము నిన్న ఒక లేక్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ మాకొక అందమైన చెట్టు కనిపించింది. దానికి చూడండి ఈ కాయలుండాయి దానికి. ఇవి చెర్రీ యాపిల్ ఫ్రూట్స్ అండి. చూడండి. చిన్న చిన్న యాపిల్స్ లాంటి ఫ్రూట్స్ అండి. టేస్ట్ చేసాం చాలా బాగున్నాయి. కోసుకొచ్చుకున్నాం చాలా కాయలు. ఇవన్నీ కోసుకొచ్చాము. చూడండి. వీటిల్ని మేము ఇప్పుడు ఆవకాయ టైప్‌లో పచ్చడి చేద్దామని అనుకొని ఉన్నామండి. చూడండి పచ్చడి ఎలా చేయాలో నేను చూపిస్తాను. మీరు చూడండి. ఇదిగోండి. ఇవి 4 గిన్నెల కాయలండి ఇవి. ఈ గిన్నెతో కొలుచుకున్నాను. ఈ గిన్నెతో ఏదైనా ఒకటేనండి సైజు. అన్ని గిన్నెలు ఈ గిన్నెతో 4 గిన్నెల కాయలండి ఇవి. కొలిచాను. తర్వాత ఇదిగోండి సాల్ట్ అండి ఇది. ఒక గిన్నె సాల్ట్ అండి. ఒక గిన్నె సాల్ట్. ఒక గిన్నె మిరప్పొడి అండి కారం. ఒక గిన్నె మిరప్పొడి. కొద్దిగా పసుపు. కొంచెం ఘాటుకి తుమ్ములు వస్తున్నాయండి. సగం గిన్నె ఆవాల పిండి. దీంట్లో ఒక చిటికెడు అన్ని మెంతులు కూడా వేసానండి. కొంచెం ఎచ్చబెట్టి పిండి చేసుకుంటే తేలిగ్గా మనకి పిండి తయారవుతుంది. తొందరగా మెదుగుతుంది అనమాట. కొంచెం ఆవాల పిండి అదే సగం గిన్నె. 25 గిన్నె తెల్లగడ్డలండి. అంటే వెల్లుల్లి. మేము నెల్లూరులో తెల్లగడ్డలు అంటాం. అందరు వెల్లుల్లి అంటారు కదా అవి. తర్వాత చింతపండు అండి. 25 గిన్నె చింతపండు. దీన్ని మిక్సీలో వేసి మెత్తగా చేసి వేడి నీళ్ళల్లో ఉడకబెట్టామండి. ఫస్ట్ కొద్ది నీళ్ళల్లో, తర్వాత మిక్సీలో వేసి దాన్ని మెత్తగా పేస్ట్గా చేసాము. చూడండి. దీన్ని 25 గిన్నె వచ్చిందండి అది. అది కూడా దీంట్లో వేసేస్తున్నా పులుపు కోసం. ఈ కాయలలో కూడా కొంత పులుపు ఉందండి, కొంత స్వీట్నెస్ ఉంది. 2 రకాలుగా ఉంది. అన్నీ వేసేసి తర్వాత 1 కప్పు నిండా ఆయిల్ అండి వేసేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేసుకొని కలిసిన తర్వాత అన్నంలో కలుపుకొని తిని చూసి మీ రుచికి తగినట్టు కొంచెం మార్పు చేసుకోవచ్చండి. ఏదైనా కానీ కొంచెం కారంగా ఉంటే కొంచెం చింతపండు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఉప్పు మీకు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చండి. చూడండి. ఈ విధంగా కలిపేసేది బాగా మిక్స్ చేసేసి తర్వాత ఆల్రెడీ నేను పోపు పెట్టేస్తున్నానండి. పోపు పెట్టి చల్లార్చి పెట్టున్నాను రెడీగా. దీంట్లో ఏమేమి వేసానంటే అండి, కొన్ని ఎండుమిరపకాయలు వేసాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని దీంట్లో కొన్ని ఎండుమిరపకాయలు ఫస్ట్ కొంచెం వేగించి, తర్వాత ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసానండి. తర్వాత కరివేపాకు. ఇవన్నీ వేసేసి పోపు అండి పెట్టి దీంట్లో పోసేయాలి. ఇది బాగా ఆరింది, ఆరనిచ్చిపోయాలండి. అందుకే ముందుగా పెట్టాను. కంప్లీట్గా పెట్టేశానండి. కొంచెం అన్నంలో కలుపుకొని తిని చూస్తే ఇంకా బాగుంటుందండి. కానీ రైస్ రెడీగా ఉన్నట్లేదు, అందుకని కలపట్లా. నేను ఊరికే టేస్ట్ చేస్తానండి. ఇదండి చెర్రీ యాపిల్ ఆవకాయ. అందంగా ఉంది కదా చూసేదానికి. చూడండి ఎంత బాగుందో. ఆయిల్ కొంచెం తక్కువ ఉన్నట్టుందండి, మళ్ళీ వేస్తాను.
ఇప్పుడే వేయచ్చు కావాలంటే. ఒక 2 రోజుల తర్వాత అయినా వేసి కలుపుకోవచ్చండి ఆయిల్. ఈ లోపల బాగా ఊరుతుంది ఇది. ఊరి పులుపు, కాయల్లో ఉండే పులుపు, తీపి అన్ని దిగుతుందండి పచ్చడిలోకి. అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు కంటే కూడా. అదండి టేస్ట్ చూద్దామండి. ఇప్పటికే ఎమ్మీగా ఉందండి. ఊరిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎక్కడైనా దొరికితే ఈ కాయలు. అదండి ఈ వీడియో గురించి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి.